ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు వార్తా పేపర్లో వచ్చినటువంటి వివిధ వార్తలను అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియోని అయితే లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఫస్ట్ హెడ్డింగ్: తెలంగాణ కేజీబీయూలో 394 టీచర్ పోస్టులు ఖాళీ. రాజ్యసభలో కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి వెల్లడి. తెలంగాణలోని కేజీబీవీ విద్యాలయాల్లో 394 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి తెలిపారు. రాజ్యసభలో వైసీపీ ఎంపీ ఆర్ కృష్ణ అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2024 జూలై 19 నాటికి దేశంలోని 21 రాష్ట్రాల్లో 4130 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. కేరళ, తమిళనాడు ఒక్క టీచర్ పోస్టు కూడా ఖాళీగా లేదని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 5639 కేజీబీయూలు మంజూరైతే 2024 మార్చి 31 నాటికి 5116 కేజీబీయూలు పనిచేస్తున్నాయని, ఇందులో 7.07 లక్షల మంది అమ్మాయిలు చదువుతున్నారని తెలిపారు. ఇంకా 523 కేజీబీయూలు ఏర్పాటు చేయాల్సి ఉందని మంత్రి తెలిపారు. ఇంకా మరో హెడ్డింగ్: ఆగస్టు 1 నుంచి బీఆర్ కౌన్సిలింగ్. ఆగస్టు 1వ తేదీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ప్రవేశానికి కౌన్సిలింగ్ నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. మండలి చైర్మన్ లింబాద్రి నేతృత్వంలో బుధవారం జరిగిన సమావేశంలో షెడ్యూల్ను ఖరారు చేసింది. ఈ సమావేశంలో మండలి వైస్ చైర్మన్లు మహమ్మద్ వెంకటరమణ, కార్యదర్శి శ్రీరామ్ వెంకటేష్, టీజీఆర్ ప్రవేశాల కన్వీనర్ కుమార్ పాల్గొన్నారు. ఆగస్టు 1 నుంచి 8 వరకు రిజిస్ట్రేషన్లు, 17, 18 తేదీల్లో వెబ్ ఆప్షన్లు, 21న సీట్ల కేటాయింపు. ఆ తర్వాత 2వ దశ కౌన్సిలింగ్ చేపట్టాలని నిర్ణయించారు. ఇక మరో హెడ్డింగ్: నేటి నుంచి దోస్త్ ప్రత్యేక కౌన్సిలింగ్. డిగ్రీ కోర్సులో ప్రవేశానికి దోస్త్ ప్రత్యేక కౌన్సిలింగ్ను గురువారం నుంచి చేపట్టుతున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి తెలిపారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు. 25 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ నెల 27 నుంచి ఆగస్టు 3 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. తర్వాత సీట్ల కేటాయింపు ఆగస్టు 6న ఉంటుందని, సీట్లు వచ్చిన విద్యార్థులు ఆగస్టు 9 లోపల రిపోర్ట్ చేయాలని సూచించారు. నేషనల్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ సంస్థల్లో 4 ఏళ్ల బీబీఏ కోర్సుల్లో ప్రవేశానికి దోస్తు ద్వారా ఈ ఏడాది నుంచి నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ప్రత్యేక కౌన్సిలింగ్లో ఈ సీట్లు అందుబాటులోకి వస్తాయన్నారు. దీనికోసం బీబీఏకి సంబంధించి ప్రత్యేక కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. అప్పుడు మీరు పాల్గొనవచ్చు. ఇంకా డిగ్రీలో ఎవరైతే సీట్స్ సంపాదించలేదు, ఇంకా రాలేదు సీట్లు, వాళ్ళందరూ కూడా ఈ ప్రత్యేక కౌన్సిలింగ్లో అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ నెల 25 నుంచి ఆగస్టు 2 వరకు రిజిస్ట్రేషన్లు, 27 నుంచి ఆగస్టు 3 వరకు వెబ్ ఆప్షన్లు, ఆగస్టు 6 సీట్ల కేటాయింపు, ఆగస్టు 9 రిపోర్టింగ్. డిఈసెట్ 2024 ఫలితాల విడుదల. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలను వెల్లడించింది. తెలుగు మీడియం విద్యార్థులు 8189 మంది పరీక్ష రాయగా 6644 మంది అంటే 81.13 అర్హత సాధించారు. ఇంగ్లీష్ మీడియంలో 6280 మంది పరీక్ష రాగా 5024 మంది అంటే 80% ఉత్తీర్ణత సాధించారు. ఉర్దూ మీడియంలో 681 మంది రాస్తే 364 మంది 53.45% అర్హత సాధించారు. ఇది డిఈసెట్కి సంబంధించి అంటే టీటీసీకి సంబంధించిన ఎంట్రన్స్కి సంబంధించి రిజల్ట్స్ నిన్న వచ్చినాయి. ఇంకా చెక్ చేసుకోకపోతే ఒకసారి చెక్ చేసుకోండి. తెలుగు వర్సిటీలో ప్రవేశాలకు ఆహ్వానం. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పీజీ, యూజీ, పీజీ డిప్లొమా సర్టిఫికేట్ ప్రోగ్రాంలలో ప్రవేశాల కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. 2024 ఏడాదికి గాను శిల్పం, చిత్రలేఖనం, డిజైన్, సంగీతం, రంగస్థలం, నృత్యం, జానపదం, తెలుగు, చరిత్ర, పర్యాటకం, భాషాశాస్త్రం, జర్నలిజం, జ్యోతిష్యం, యోగా సబ్జెక్టులో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు తెలిపింది. అభ్యర్థులు telugu.university.ac.in, pstucet.org వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలని సూచించింది. పూర్తి చేసిన అప్లికేషన్ను ఆగస్టు 9 లోపు విశ్వవిద్యాలయంలో హార్డ్ కాపీని సమర్పించాలి. పెనాల్టీతో ఆగస్టు 19 వరకు సమర్పించవచ్చు. ఇది తెలుగు వర్సిటీ ప్రవేశాలకు సంబంధించి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి మెయిన్ విద్యా ఉద్యోగ సమాచారం. ఇలాంటి మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారాల కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కండి. ఖచ్చితంగా వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి లైక్ చేసి ఎగ్జిట్ కండి. థ్యాంక్ యూ.